విండో బటన్ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తే మనకి రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఎక్సెల్ అని టైప్ చేయండి, ఎక్సెల్ అండ్ ఎంటర్ బటన్ పైన ప్రెస్ చేస్తే మనకి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు నా దాంట్లో ఓపెన్ అవుతున్న ఎక్సెల్ వచ్చేసి ఆఫీస్ 365 లేటెస్ట్ వర్షన్. సో దాంట్లో కూడా మనకి ఆ ల్యాబ్లో ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లో ఉన్నాయి సిస్టమ్స్, దీంట్లో 2007 ఉంటుంది. సో ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది చూడండి. ఫస్ట్ ఇక్కడ పైన చూడండి, బుక్ 1 ఎక్సెల్ ఉంది. అదే వర్డ్లో అయితే డాక్యుమెంటేషన్ అనేది ఏముంటుంది, ఎక్సెల్ అయితే ఏముంది, బుక్ 1 ఎక్సెల్ ఉంది. సో మనము వర్డ్లో డాక్యుమెంటేషన్లో ప్రతి దాంట్లో పేజెస్ లాగా వర్క్ చేస్తాం. ఎక్సెల్లో ఏంటి అంటే ఈ బుక్లో ప్రతి దాంట్లో షీట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, షీట్ 1, షీట్ 2, ఓకే, షీట్ 3, ఇలా మనకి డిఫరెంట్ షీట్స్ ఉంటాయి. ఎక్సెల్లో అయితే మనం చేసేదాన్ని బుక్ అంటాం, బుక్లో ఏముంటాయి, షీట్స్ ఉంటాయి. అదే వర్డ్ అయితే వర్డ్లో చేసేది డాక్యుమెంటేషన్, డాక్యుమెంటేషన్లో పేజెస్ ఉంటాయి. రైట్. సో ఇక్కడ పైన మనకి టైటిల్ బార్, ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ని సైజింగ్ ఆప్షన్స్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ రెస్టోర్ డౌన్, క్లోజ్. నెక్స్ట్ దాని తర్వాత ఫైల్, ఇన్సర్ట్, పేజ్ లోట్, ఇవన్నీ వీటిని ఏమంటాం మనము, మెనూస్. ఓకే, మెనూ బార్స్, ఓకే, లేదా ట్యాబ్ కూడా అంటాం, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్ అంటాం, అవునా. సో హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్, ఫాంట్, అలైన్మెంట్, నెంబర్, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్, వీటన్నిటిని మనము గ్రూప్స్ అంటాం. ఈ గ్రూప్స్ ఉన్న ఏరియా మొత్తాన్ని రిబ్బన్ లాగా పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ డౌన్లో చూస్తే చూడండి, మనకి కంప్లీట్గా డాటా మొత్తం బాక్స్ రూపంలో, సెల్ రూపంలో ఉంది కదా. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఒక ప్లేస్లో అయితే నా కర్జర్ పాయింట్ని ఇక్కడ పెట్టాను. సో ఇది ఏ ప్లేస్లో ఉంది అంటే ఇక్కడ పైన చూడండి, మనకి ఏబిసి లెటర్స్లో ఇవి కాలం నెంబర్, ఇది ఏ కాలం, బి కాలం, ఓకే, సి కాలం, డి. అంటే కాలమ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, రోస్ని ఐడెంటిఫై చేయడానికి నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 1, 2, 3 ఉన్నాయి కదా. మరి కంప్లీట్గా మనం ఇప్పుడు ప్రజెంట్ బుక్ 1లో ఏ షీట్ ఓపెన్ చేసామంటే డౌన్లో చూస్తే షీట్ 4. ఈ షీట్ 4లో మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి జనరల్గా తెలియాలి మనకి. డాక్యుమెంటేషన్ పేజెస్ ఎలానో ఇక్కడ కూడా షీట్స్ ఎలా, ప్రతి షీట్స్లో ఎన్ని సెల్స్ ఉన్నాయో చూడాలి, ఎన్ని కాలమ్స్, ఎన్ని రోస్ ఉన్నాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సెల్ అంటే ఏంటి అంటే, నేను ఏ ప్లేస్లో అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను కదా, దాన్ని బాక్స్ అనుకుంటే మనం ఏమంటాం, సెల్ అంటాం. సెల్ ఎక్కడ, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న సెల్ ఏ ప్లేస్లో ఉంది అంటే బి కాలంలో 6th రోలో ఉంది. సెలెక్ట్ చేసుకుంటే డి కాలంలో 9th రో, డి కాలంలో 2nd రో, ఓకే, బి కాలంలో 2nd రో. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఈ సెల్ అడ్రస్ని ఎలా చెప్పగలుగుతానంటే C8 అని చెప్పగలుగుతాను. సి కాలంలో 8th రో అంటే ఈ సెల్ అడ్రస్ ఏంటి, C8. ఇది A3, ఓకే, ఇది G6. అంటే మనం ఏం చేస్తున్నాము, ఏ సెల్ అయినా కూడా రో అండ్ కాలం నెంబర్స్ని తీసుకొని మనము గుర్తుపడుతున్నాం కదా. సో ఇప్పుడు ఒక షీట్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో చూడండి. మీరు కీబోర్డ్లో రైట్ యారో ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తూ ఉంటాయి ఓకే, STUVWX, జెడ్ తర్వాత మళ్ళీ చూడండి ఏఏ, తర్వాత ఏజెడ్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, బిఏ, అవునా. మరి ఇలా ఎక్కడి వరకు ఉంటాయంటే కంప్లీట్గా XFD, లాస్ట్ కాలం నెంబర్ ఏంటి, XFD. మరి XFD అంటే మనకి ఎన్ని కాలమ్స్ ఉండొచ్చు అంటే 16,384 కాలమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇది చెక్ చేద్దాం. మనం ఎలా చూడాలి అంటే మనకు ఒక ఫామ్లో ఉంటుంది. ఎక్సెల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా నార్మల్గా టెక్స్ట్ రాస్తారనుకోండి, ఓకే, ఇప్పుడు డైరెక్ట్ రాస్తే ఇది టెక్స్ట్ అవుతుంది, ఈక్వల్ సింబల్ పెడితే అది ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వల్స్ టు, ఓకే, కాలం అనే ఫార్ములా వాడుతూ ఇక్కడ సెలెక్ట్ చేసిన XFD, తర్వాత చెప్తాను మీకు క్లియర్గా. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ 16,384 కాలమ్స్ అనేది దేంట్లో ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ షీట్ నెంబర్ 4లో 16,384 కాలమ్స్ ఉన్నాయి. లాస్ట్ కాలం ఏంటి, XFD. మరి రోస్ ఉన్నాయో చూడాలంటే కంట్రోల్ పట్టుకొని మీరు డౌన్ ఆర్ ప్రెస్ చేయండి. రోస్ చూడండి ఎన్ని ఉన్నాయి, 10,48,576. అంటే ఇందాక మనకి కాలమ్స్ ఏమో 16,000 ఉన్నవి అప్రాక్సిమేట్, అండ్ రోస్ అయితే 10,48,000 రోస్ ఉన్నవి. అంటే చాలా వరకు మనకి సెల్స్ అనేది ల్యాక్స్లో, అంటే ల్యాక్స్ కంటే క్రోడ్స్లో ఉంటుంది, అవునా. మరి వీటన్నిటిని క్యాలిక్యులేషన్ చేయాలనుకోండి, అంత ఈజీగా చేయగలుగుతామా. ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్కి ఒక 1 year అంటే మనకి 12 months. అది 10 years అంటే 120 months చేయడానికి చాలా టైం పడుతుంది. అలాంటి మనకి ఇక్కడ 16,000 కాలమ్స్ ఉన్నాయి, 10 lakhs పీపుల్స్ ఉన్నారనుకోండి, క్యాలిక్యులేషన్ చేయడం డిఫికల్ట్గా ఉంటుందా లేదా.
సో అలాంటి సందర్భాల్లో క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి మనకి ఎక్సెల్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ ఏం చేస్తా అంటే మీరు ఒక క్యాండిడేట్ వాల్యూ కనుక్కుంటే చాలు, రిమైనింగ్ అనేది ఆటోమేటిక్గా సిస్టమే జనరేట్ చేస్తుంది. అది ఎలా వర్క్, ఫస్ట్ ఎక్సెల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న C4 అనే కాలం నెంబర్, సెల్ అడ్రస్ అనేది పైన చూడండి మనకి ఇక్కడ కనబడుతుంది C4 అని. దీన్ని మనం ఏమంటామంటే నేమ్ బాక్స్. ఈ నేమ్ బాక్స్ లో మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ అడ్రస్ కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ సెల్లో మనం ఏ వాల్యూ అయితే రాస్తున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హలో అని రాస్తున్నాను, హలో ఎంటర్. సో ఈ సెల్ ఉన్న వాల్యూ అనేది దగ్గర కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది పైన. దీన్ని మనము ఫార్ములా బార్ అంటాం. ఓకే, సో సెల్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ ఏదైతే ఉందో ఈ సెల్ యొక్క అడ్రస్ అనేది నేమ్ బాక్స్ లో ఉంటే సెల్లో ఉన్న వాల్యూ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతుంది. ఈశ్వర్ అంతేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇంతకు ముందు అయితే వర్డ్ లో కర్సర్ సింబల్ వచ్చేది లేదా ఆరో సింబల్ వచ్చేది, అవునా. ఇక్కడ ఎక్సెల్ లో చూడండి, ఇప్పుడు హలో అనేది ఏదైతే ఉంది, ఇప్పుడు హలో అనే ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే నాకు వైట్ కలర్ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయింది వైట్ కలర్ ప్లస్ సింబల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే 2 టైమ్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమైంది అంటే సెల్ సెలెక్ట్ అవ్వడంతో పాటు సెల్లో ఉన్న టెక్స్ట్ యాక్టివ్ అయింది, సెల్ యాక్టివ్ అయింది. ఇక్కడ పైన చూడండి, నేను సెల్ని సెలెక్ట్ చేసుకున్నాను. పైన ఇక్కడ ఆప్షన్స్ అన్ని క్లియర్, అన్ని విజిబుల్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఆ వైట్ కలర్ ప్లస్ సింబల్ పోయి మన కర్సర్ సింబల్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది, సెల్ యాక్టివేట్ అయింది. పైన కూడా చూడండి కొన్ని బ్లర్ అయిపోయినాయి. సెల్ యాక్టివేట్ చేయడం వేరు, సెల్ని సెలెక్ట్ చేయడం వేరు. సో ఇప్పుడు నేను సెల్ని సెలెక్ట్ చేసుకోవడానికి వైట్ కలర్ ప్లస్ సింబల్ వాడాను. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కొంచెం పైకి మూవ్ చేస్తే కార్నర్కి ఇప్పుడు ఏమొస్తుంది, 4 arrows వచ్చాయి, అవునా. ఇది మనం వర్డ్లో కూడా వాడాం. ఎందుకు వాడాం, మూవ్ చేయడానికి వాడాం. 4 arrows వస్తే షేప్ మొత్తాన్ని మూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా. సేమ్ అలానే సెల్ని కూడా మూవ్ చేయాలంటే ఆ సింబల్ వచ్చిన తర్వాత పట్టుకొని ఇట్లా లాగండి, చూడండి మూవ్ చేస్తున్నాను. మూవ్ చేయాలంటే ఈ 4 arrows రావాలి, పట్టుకొని ఎటు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు. వైట్ కలర్ సింబల్ ఏమో సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, రైట్. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు, సురేష్, రాజేష్, కిరణ్ అని ఉన్నారు. వీళ్ళని నేను సెలెక్ట్ చేయాలి అంటే నాకు ఉన్న ఆప్షన్ ఏంటి, నాకు వైట్ కలర్ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత ఒకసారి జస్ట్ క్లిక్ చేసి మళ్ళీ ఇలా పట్టుకొని డ్రాగ్ చేయాలి, అంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ దీన్ని మీరు యాక్టివేట్ చేశారనుకోండి, యాక్టివేట్ చేసి డ్రాగ్ చేయడానికి రాదు. ఓకే, సో సెలెక్ట్ చేయడం వేరు, సెల్ని యాక్టివేట్ చేయడం వేరు. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే కొంచెం పక్కనకి వెళ్తే ఇక్కడ ఒక డాట్ లా కనబడుతుంది మీకు బాక్స్లో, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఏమైంది, డార్క్ కలర్ ప్లస్ సింబల్ వచ్చింది, అవునా. ఇది దీన్ని పట్టుకొని డ్రాగ్ చేయడం, మనం అంటే కిందికి లాగడాన్ని ఏమంటామంటే డ్రాగ్ చేయడం అంటాం. ఇలా డ్రాగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ కంటిన్యూ అవుతుంది, చూడండి వచ్చిందా. ఇలా చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎక్సెల్ మనం ఎలా వర్క్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సీరియల్ నెంబర్ మనం ఫిల్ చేద్దాం. సీరియల్ నెంబర్ ఇవ్వాలనుకోండి, సీరియల్ నెంబర్. ఓకే, జనరల్గా ఎలా టైప్ చేస్తాం మనం, 1 2 3 4 5 ఇలా టైప్ చేస్తాం. ఒక 10 ఉంటే ఓకే, థౌజండ్స్ అయితే చేస్తూ ఉండలేము కదా. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ 1 టైప్ చేశాను, డౌన్లో 2 టైప్ చేశాను. ఓకే, ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు C5 సెల్ యాక్టివేట్ అయ్యి ఉందా లేదా, బ్లింక్ అవుతుంది అందులో. ఓకే, యాక్టివేట్ అవ్వకూడదు. ఇప్పుడు నేను చేస్తాను, అవుట్ సైడ్ వస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 2 సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ వైట్ కలర్ ప్లస్ సింబల్ రావాలి, 2 టైమ్స్ క్లిక్ చేయొద్దు, యాక్టివేట్ చేయొద్దు. యాక్టివేట్ చేస్తే రాదు, యాక్టివేట్ చేయకుండా జస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఏం చేశాను, C4 C5 సెలెక్ట్ చేశాను కదా. C4 C5లో వాల్యూస్ ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి, 1 2 వాల్యూ ఉంది. మరి 1 2 వాల్యూ ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 డిఫరెన్స్ ఉంది కదా. సరే, ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్సెల్ బ్యాక్గ్రౌండ్లో ఏం అర్థం చేసుకుంటుంది అంటే మీరు ఏం చేశారు, 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటి బిట్వీన్లో ఏ రిలేషన్ అయితే ఉందో అది కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ డార్క్ ప్లస్ సింబల్తో డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే ప్రతిదానికి 1 డిఫరెన్స్ ఉంది కదా, ఇంకా ప్రతి సెల్ కూడా ప్రతి సెల్ వచ్చే వాల్యూ 1 డిఫరెన్స్ తోటి వస్తుంది. వచ్చిందా, సేమ్ ఇక్కడ సేమ్ మళ్ళీ మనము 5 తీసుకుందాం, 10. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది. సో మరి ఏం చేయాలి, నేను ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కదా. సెలెక్ట్ చేసుకొని ఎక్కడ పట్టుకొని డ్రాగ్ చేయాలి, లాస్ట్ కార్నర్లో ఇక్కడికి వచ్చి డార్క్ కలర్ ప్లస్ సింబల్ రావాలి, మళ్ళీ ఇది కాదు.
ఇలా వచ్చిన తర్వాత పట్టుకొని లాగితే అప్పుడు మనకి 5 డిఫరెన్స్ వస్తున్నాయి కదా. ఇలా ప్రతిది అంటే వర్క్ ఏమవుతుంది, సింపుల్ అవుతుంది, మనం చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే, నెక్స్ట్ ఇలా ఓన్లీ డౌనే కాదు, లెఫ్ట్ రైట్ టాప్ ఎటైనా డ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2+4 2 డిఫరెన్స్ ఉంది కదా, మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ ప్లస్ సింబల్ తోటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి డ్రాగ్ చేస్తే మనకి, సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే మళ్ళీ 2 సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డ్రాగ్ చేయాలి పైకి అన్నప్పుడు ఇక్కడ రాదు, ఇదే సింబల్ ఉంది కదా, ఇక్కడనే పట్టుకొని పైకి అనాలి. పైకి డ్రాగ్ చేయండి, మైనస్లో వస్తుందా. ఓకే, ఇప్పుడు నేను 2 5 డిఫరెన్స్ 3 ఉంది కదా, 2 సెలెక్ట్ చేసుకొని ఇటు డ్రాగ్ చేస్తున్నాం. 3 డిఫరెన్సే ఉంటుంది ప్రతిదానికి. నెక్స్ట్ ఇటు కూడా ఓకే. ఇప్పుడు మనకి 1 పెట్టిన అనుకోండి, 1 డిఫరెన్స్ అయితే 2 1కి డిఫరెన్స్ 1 కదా. సో లాగితే ఎటైనా మీరు డ్రాగ్ చేయొచ్చు. అర్థమవుతుందా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోలాగా కూడా మనము నెంబర్స్ అనేది సీరియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఎలా అంటే 1 ఓకే. ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ డౌన్లో ఇక్కడ ఏ సెల్లో ఉన్నాం ప్రజెంట్ E5లో మనకు ఒక వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలి, జనరల్ సెకండ్ నెంబర్ ఏమొస్తుంది మనకి 2 కదా. అక్కడ 2 కావాలి అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఒకటేమో 2 అని టైప్ చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏంటి, పైన ఉన్న దానికి 1 యాడ్ చేస్తే 2 వస్తుందా, అంతే కదా. సో కాబట్టి పైన ఉన్న 1కి ఇంకొక 1 యాడ్, సారీ పైన ఉన్న 1కి E4లో ఉన్న వాల్యూకి మళ్ళీ ఒక 1 అనే వాల్యూ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, వస్తుంది కదా. సో చూడు అదే చేయండి. ఇప్పుడు మనం ఎలా యాడ్ చేయాలి అంటే ఎక్సెల్లో మనము ఒక ఫార్ములా రాయాలి. ఎప్పుడైనా కూడా ఎక్సెల్లో ఫార్ములా ద్వారా వర్క్ చేస్తాం. ఫార్ములా రాయాలంటే ఈక్వల్ సింబల్ ఉండాలి. ఈక్వల్ సింబల్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఫార్ములా రాస్తున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ E5లో ఏ వాల్యూ కావాలి, 2 కావాలి. 2 వాల్యూ కావాలంటే మన పైన ఉన్న సెల్కి ఎంత నెంబర్ యాడ్ చేయాలి. మరి పైన ఉన్న సెల్ ఉంది కదా, అందులో వాల్యూ 1 ఉంది కదా, 1 కాకుండా ఆ సెల్ అడ్రస్ తీసుకోవాలి. ఏంటి సెల్ అడ్రస్ ఏంటి, E4 E4 ప్లస్ 1 అంటే ఇప్పుడు ఎంత రావాలి మనకు ఆన్సర్, అంతే కదా. E4లో 1 ఉంది కాబట్టి నాకు ఇప్పుడు 1 యాడ్ చేస్తే 2 వచ్చింది. ఒకవేళ E4లో 3 ఉంటే డౌన్లో ఏమొస్తుంది, E4లో ఇప్పుడు ఇక్కడ E4లో ఇప్పుడు ఈ ఫార్ములా ఏం రాసిన అర్థం చేసుకోండి. E4 + 1 అంటే ఇందులో వాల్యూకి 1 యాడ్ అవుతుంది, అంటే కింద మనకి 2 వచ్చింది. ఇప్పుడు ఒకవేళ పైన 3 ఉంటే మరి చూడండి, టైప్ చేసి చూద్దాం, వచ్చిందా 7 వస్తుందా. అంటే ఏం చేస్తాం మనం ఇక్కడ సెల్ రిఫరెన్స్ తీసుకుందాం, వాల్యూ తీసుకోవద్దు. ఎప్పుడైనా కూడా ఎక్సెల్లో సెల్ రిఫరెన్స్ తీసుకొని వర్క్ చేయాలి. ఇప్పుడు దీన్ని పట్టుకొని డ్రాగ్ చేయండి, ఇంకా సరిపోద్ది. ఆటోమేటిక్గా అన్ని నెంబర్స్ 1 వస్తాయి. ఇక్కడ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఎన్నో వస్తున్నాయా. సో గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్లో లాజిక్ అర్థం చేసుకోండి, ఈజీ. రైట్. సో ఇప్పుడు మనం ఒక వర్క్ చేద్దాం. ఒక స్టూడెంట్ టేబుల్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. స్టూడెంట్ సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్ తర్వాత సబ్జెక్ట్ 1 అండ్ సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3. ఓకే, టోటల్, యావరేజ్, ఓకే మారుదాం, పర్సంటేజ్, రిజల్ట్. పెట్టి ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ 1 ఇక్కడ సబ్జెక్టు ఇది కరెక్టే మనకి, ఇక్కడ మార్చాలి కదా సబ్జెక్టు 2. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఇది కొంచెం నేను మూవ్ చేయాలి, దీన్ని పట్టుకొని ఏం చేయాలి మనం, ఇప్పుడు ఇది పక్కకు మూవ్ చేయాలి అంటే, ఓకే పక్కకు మూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఇలా ఈ సింబల్ రావాలి కదా, వచ్చిన తర్వాత ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు సబ్జెక్ట్ 1 2 ఉన్నాయి కదా, 3 4 5 6 7 వరకు రావాలనుకోండి, టైప్ చేస్తాం. ఒకవేళ 20 సబ్జెక్ట్స్ ఉంటా టైం వేస్ట్ అవ్వదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ 2 సెలెక్ట్ చేస్తున్నాం. ఈ రెండింటిలో కామన్గా ఏముంది, సబ్జెక్ట్ SUB అనేది కామన్గా ఉంది, 1 2 డిఫరెన్స్ ఉంది కదా. పట్టుకుని లాగండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఏదైతే కామన్గా ఉందో అది రిపీట్ అవుతూ డిఫరెన్స్ ఉన్నది మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సారీ, పట్టుకొని లాగుతూ ఉంటే వచ్చిందా లేదా. సో ఇలా కూడా మనం చేయొచ్చు. ప్రజెంట్ మనకి ఇక్కడ వరకు చాలు. అండ్ ఇది ఇప్పుడు ఏం చేయాలి, ఇది పట్టుకొని మళ్ళీ
సేమ్ మళ్ళీ ఈ డార్క్ ప్లస్ సింబల్ తోటి లాగానా లేకపోతే ఇలానా? ఇది రావాలి, 4 arrows వస్తేనే మనం ఓకేనా? కనబడట్లేదు స్క్రీన్? ఇప్పుడు ఓకే, ఇది కరెక్ట్ ఉంది. సో సీరియల్ నెంబర్ తీసుకోవడం మనకు తెలుసు. అండ్ ఇంకో విషయం, ఇక్కడ కాలమ్స్ చూడండి, మనం కాలం విడ్త్ పెంచాలి అనుకుంటే ఏం చేయండి అంటే, మనకి ఆల్రెడీ మీరు వర్డ్లో టేబుల్ చేసినప్పుడు చేశారు. ఏం చేస్తారు, ఎట్లా జరిపారు, ఎట్లా మూవ్ చేశారు? ఆ లైన్కి వచ్చిన తర్వాత మీకు 2 arrows వస్తాయి. సేమ్ అట్లా అలానే యాజ్ ఇట్ ఈస్ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పైనకి వెళ్ళండి. ఓకే, సారీ, ఇక్కడ వచ్చిందా సింబల్? దీన్ని పట్టుకొని ఇలా లాగండి. మనకు వర్డ్లో కూడా ఇలా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ పట్టుకొని ఇలా లాగండి. ఓకే, మనకు సేమ్ విడ్త్ కావాలంటే ఇలా పెంచుకోండి. సేమ్ రో హైట్ పెంచాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేసి ఇట్లా పెంచుకోండి. కంట్రోల్ జెడ్ మళ్ళీ బ్యాక్. ఇప్పుడు సీరియల్ నెంబర్ తీసుకుందాం, 1 2 3 4. ఇక్కడ పట్టుకొని లాగం. ఓకే, స్టూడెంట్ 1. ఓకే, స్టూడెంట్ జస్ట్ 2 అని పెడుతున్నాను, ఎంటర్. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాను. అప్పుడు నాకు 3 4 అనేది ర్యాండమ్గా వస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ 1 2 3, ఇక్కడ మనకి నెంబర్స్ కావాలి ర్యాండమ్గా. మనకు వర్డ్లో ర్యాండమ్గా టెక్స్ట్ కావాలంటే ఒక ఫార్ములా వాడడం ఏంటి, ఈక్వల్స్ టు ర్యాండ్ అని వాడాం కదా. ఒకసారి దీన్ని బోల్డ్ చేద్దాం. బోల్డ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మీకు వర్డ్లో చేయించుకున్నారు కదా, హోమ్ ట్యాబ్, బోల్డ్, కంట్రోల్ బిఏ కదా. ఇది కొంచెం హైలైట్ చేయడానికి, రైట్. కొంచెం ఇది ఈ పర్సంటేజ్ పెంచుకుందాం, రైట్. సో ఇక్కడ మనం ర్యాండమ్గా నెంబర్స్ రావడానికి ఒక ఫార్ములా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈక్వల్స్ టు ర్యాండ్ బిట్వీన్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ర్యాండ్ బిట్వీన్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ పక్కన ఏముంది చూడండి. మీరు చెప్పాలి ఇప్పుడు, ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. తర్వాత రాయండి ఒకసారి చూడండి ఏం రాస్తుంది. ఇక్కడ ఏముంది, బాటమ్ ఉందా లేదా? తర్వాత పక్కన ఇంకా జూమ్ ఇప్పుడు అవ్వలేదమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ఈక్వల్స్ టు ర్యాండ్, ఇక్కడ చూస్తే ఏం కనబడుతుంది, బాటమ్. తర్వాత బాటమ్ అంటే తక్కువ, లీస్ట్ వాల్యూ. టాప్ అంటే హైయెస్ట్ వాల్యూ. అంటే ఇప్పుడు మనము స్టూడెంట్ టేబుల్ చేస్తున్నాం కదా, లీస్ట్గా మీరు అడుగు ర్యాండ్ బిట్వీన్ అంటే ర్యాండమ్గా మీకు ఏ నెంబర్ కావాలి, లీస్ట్లో ఏ నెంబర్ కావాలి, హైయెస్ట్ నెంబర్ ఏం కావాలి. నేను ఏమంటున్నాను అంటే, నాకు లీస్ట్ బాటంలో 30, టాప్ అయితే 100, అంతే కదా సబ్జెక్ట్ ఉండేటివి. క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే మనం తీసుకున్న దాంట్లో సిస్టమే ర్యాండమ్గా నెంబర్లు చేస్తాం. ఇప్పుడు దీన్ని లాగండి, ఇలా డ్రాగ్ చేయండి, పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి. మళ్ళీ ఈ కారణం పట్టుకొని ఇలా డ్రాగ్ వచ్చేసినాక నెంబర్ మనం ఇంకా వర్క్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే, మనం ఈ ఫార్ములా వర్క్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు సబ్జెక్ట్ 6లో ఏముంది నెంబర్, సారీ మార్క్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఒక టెక్స్ట్ రాసే సెంటర్ పేజ్ చేస్తే మారుతుందో చూడండి, అవునా? సో ఇలా చేంజ్ అవ్వకూడదు. జనరల్గా మనకి టెక్స్ట్ తీసుకొని యూజ్ అయింది కదా, చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ వీటిని కాపీ చేయండి. కాపీ, కంట్రోల్ కాపీ. సో ఎక్కడ పేస్ట్ చేయాలి, ఇదే ప్లేస్లో పేస్ట్ చేయాలి. మళ్ళీ మనం పేస్ట్ చేయాల్సిన ప్లేస్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మనం చేసాం కదా వర్డ్లో, కాపీ చేసి ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ పైన పెట్టి పేస్ట్ చేసాం. ఇక్కడ కూడా ఎక్కడ కావాలో ఆ ప్లేస్ మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ పేస్ట్ చేయకుండా పైన హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్లో పేస్ట్కి ఇక్కడ ఆరో మార్క్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముంటుందంటే పేస్ట్ వాల్యూస్ అని ఉంటుంది. మీకు దాంట్లో క్లియర్ కనబడుతుంది పేస్ట్ వాల్యూస్. 2007లో పేస్ట్ వాల్యూస్ అని రాసి ఉంటుంది, గుర్తుపో. ఏం చేయాలి, పేస్ట్ చేయకుండా పేస్ట్ వాల్యూస్ పైన క్లిక్ చేయాలి. ఏమమ్మా రేణుక, ఏం చేయాలి? ఓకే, కాపీ చేయాలి. కాపీ చేసిన తర్వాత ఇదే ఏరియాని సెలెక్ట్ చేసుకొని పేస్ట్లో పేస్ట్ వాల్యూస్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ వాల్యూస్ పేస్ట్ అవుతాయి. తర్వాత మళ్ళీ చెప్తాను మీకు, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం నెంబర్ మారుస్తా కూడా చూడండి, ఏం టైప్ చేసినా చేంజ్ అవ్వకుండా ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఇప్పుడు మనం టోటల్ చేయాలి. టోటల్ చేయాలి అంటే మనకు ఎక్సెల్లో వాడే ఫార్ములా ఏంటి అంటే సమ్. ఓకే, ఫార్ములా ముందు ఎప్పుడైనా కూడా ఫార్ములా రాస్తున్నామంటే ఈక్వల్ సింబల్ ఉండాలి. ఈజ్ ఈక్వల్స్ టు సమ్.
ఓకే, ఇప్పుడు సమ్ చేయాలి. ఎవరి స్టూడెంట్ 1 కదా. స్టూడెంట్ 1 మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి. D4, E4, F అండ్ GH I4లో ఉన్నాయి. ఇప్పుడు మనం 33, 53 తీసుకుందామా, సెల్ అడ్రస్ తీసుకుందామా? ఎందుకు నెంబర్ తీసుకోకూడదు? తీసుకుంటే నెక్స్ట్ స్టూడెంట్ 2 కి ట్రాక్ చేస్తే వచ్చేస్తుంది. రైట్. సో రిఫరెన్స్ కోసం ఓకే, మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రై చేద్దాం, 33 నెంబర్ తీసుకుని ట్రై చేద్దాం. 53, 83, 69 ఓకే, అండ్ 89, 99 ఓకే, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఆన్సర్ మాత్రం కరెక్టే, 426 కరెక్టే. కానీ ఎక్సెల్లో మనం ఎందుకు నెంబర్స్ తీసుకోకూడదు అంటే, మనం ఇప్పుడు ఏం చేస్తాం, జనరల్ ఇంతకుముందు డ్రాగ్ చేసాం. డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిఫరెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి 426 వచ్చింది. ఎందుకు అంటే మీరు ఏ సెల్ వాల్యూస్ ఇచ్చారో అదే ప్రతి సెల్కి కాపీ పేస్ట్ అవుతూ వచ్చింది. కానీ నాకు కావాల్సింది అలా కాదు. ఇక్కడ ఏ ఫామ్లో అయితే వాడుతూ ఈ వాల్యూస్ కనుక్కున్నానో అదే ఫామ్లో అదే రిఫరెన్స్ తీసుకుంటూ కింద ఉన్న వాల్యూస్ కూడా కావాలి. సో అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అంటే సెల్లో ఉన్న వాల్యూస్ కాకుండా సెల్ రిఫరెన్స్. ఎందుకంటే ఈ దాంట్లో 33 ఉంది, సెకండ్ దాంట్లో ఏది ఉండదో మనకు తెలియదు కదా. కాబట్టి సెల్ అడ్రస్ తీసుకుంటే చాలు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి చెప్పండి. D5 అమ్మ, D4 కామా E4 కామా E4 కామా రైట్ F4 కామా G4 అండ్ H4 కామా I4. నీ పేరేంటమ్మా? నువ్వు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ విన్నావు కదా ఇది. రైట్, క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఆన్సర్ సేమ్ 426 వచ్చింది కదా. ఇప్పుడు డ్రాగ్ చేస్తే చూద్దాం, మనకి ఎంటర్ చేస్తే చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, డౌన్లోకి వెళ్తే మనం ఇక్కడ ఏం రాసాము అంటే D4 రాసాం. కిందికి వెళ్ళిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి, మీకు అలాగ ఫామ్లా కనబడుతుంది. ఎంటర్ చేస్తే చూడండి D5 వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వెళ్తే D6, రిఫరెన్స్ చేంజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో ఎప్పుడైతే మనము రిఫరెన్స్ చేంజ్ చేస్తూ క్యాలిక్యులేషన్ కావాలనుకున్నప్పుడు సెల్ అడ్రస్ తీసుకోవాలి. లేదు ఒక వాల్యూని ఫిక్స్డ్గా ఉంచుతూ క్యాలిక్యులేషన్ చేయాలన్నప్పుడు వాల్యూ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీంట్లో టోటల్ మార్క్స్కి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక మనం 20 మార్క్స్ 20 మార్క్స్ యాడ్ చేయాలనుకోండి. ఎలా యాడ్ చేయవచ్చు చెప్పండి మీరు జనరల్గా? ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే 20 మార్క్స్ యాడ్ చేయాలి. సో ఎలా యాడ్ చేస్తాం మనం చెప్పండి? ఈక్వల్స్ టు అర్థమవులే, ఇక్కడ ఉన్న టోటల్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ టోటల్ ప్రతి ఒక్క టోటల్ మార్క్స్కి 20 మార్క్స్ యాడ్ చేయాలి. ఎట్లా యాడ్ చేస్తాం మనము? జనరల్ ఎట్లా యాడ్ చేస్తాం మీరు ఇప్పుడు? ఈక్వల్స్ టు సమ్, ఏం చెప్పరా రేణుక? దీనికి ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా J4 కరెక్ట్, J4 కామా ఓకే, సమ్ వాడుతున్నాం అంటే అడిషన్ అర్థం. ఇంకా మళ్ళీ ప్లస్ అని పెట్టద్దు, మీరు కామా పెట్టండి. J4కి ఏం యాడ్ అవ్వాలమ్మా? 20 అని టైప్ చేయాలా, సెల్ రిఫరెన్స్ తీసుకుందాం. అక్కడ తీసుకుందాం, సెల్ రిఫరెన్స్ తీసుకొని చూద్దాం. ఇక్కడ P ఏంటి రిఫరెన్స్ ఏంటి? P2 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. 20 యాడ్ అయింది. ఇప్పుడు డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ కింద వాటికి యాడ్ అవ్వలేదు చూడండి. ఎందుకు యాడ్ అవ్వలేదు అంటే మనం ఏం చేసాం ఇందాక 20 కదా, ఇక్కడ 20 అంటే P2 తీసుకున్నాం. డ్రాగ్ చేస్తే P2 ఉండకుండా P3, P4, P5 వస్తుంది. ఏమన్నా వాల్యూ ఉందా దాంట్లో? ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తే F2 ప్రెస్ చేస్తే P3 వచ్చింది, 0, అందులో ఏం లేదు. అవునా? ఇక్కడ చూస్తే P4 ఉంది. బట్ మనకు అలా కాదు కదా, మరి 20 అయితే ఫిక్స్డ్ ఉండిపోవాలి కదా, ప్రతిదానికి 20 కావాలి కదా. అలా అని చెప్పి 20 సార్లు రాయలేము కదా మనం. సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఒకటి మనకున్న ఆప్షన్ ఏంటి అంటే 20 అన్న టైప్ చేయాలి, మాన్యువల్గా 20 అని టైప్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి 20నే తీసుకుంటుంది. లేదు అలా కాదు, మనం సెల్ను యూజ్ చేసుకునే, సెల్లో ఉన్న వాల్యూస్ని యూజ్ చేసుకునే చేస్తున్నాను, కానీ సెల్నే ఫిక్స్ చేయాలి అనుకోండి. అంటే ఇక్కడ ఏమంటున్నాం, 20 అని టైప్ చేస్తాం జనరల్గా. నెక్స్ట్ ఏమో 20 కాకుండా 15 యాడ్ చేయమనుకో, మళ్ళీ ఫామ్లోకి వచ్చి మళ్ళీ మార్చాలి. అంతేనా? ప్రతిసారి చేంజ్ చేయాల్సినప్పుడు మనం ఫామ్లను ఎడిట్ చేయకుండా సెల్ మారిస్తే సరిపోద్ది. మరి సెల్ అయితే ఫిక్స్డ్గా ఉండట్లేదు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ ఏదైతే ఉందో P2 ఉందో ఈ P2ని ఇక్కడ డాలర్ సింబల్ పెట్టాలమ్మా.
ఓకే, మీరు డైరెక్ట్ కీబోర్డ్లో F4 ప్రెస్ చేయండి. F4 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, అంటే ఇక్కడ చూడండి డాలర్ సింబల్స్ వచ్చాయా? దాని అర్థం ఏంటి అంటే, మీరు ఎన్నిసార్లు డ్రాగ్ చేసినా P2 సెల్ ఫిక్స్, ఇంకా రిఫరెన్స్ అదే ఫిక్స్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఎంటర్. ఇప్పుడు డ్రాగ్ చేస్తూ ఉంటే మారుతున్నాయి, P2 మాత్రం అలానే ఉంది. చూడండి F2 చేంజ్ ఫిక్స్డ్గా ఉందా లేదా? ఇప్పుడు మనము 30 యాడ్ చేయమన్నారు అనుకోండి, మళ్ళీ ఫార్ములా మార్చాల్సిన అవసరం లేదు. ఏం చేయొచ్చు, P2కి వచ్చేసి డైరెక్ట్ 30 మార్క్స్ అన్నీ చేంజ్ అవుతాయి. చూడండి అవుతున్నాయా? 90, 100. ఇది రిఫరెన్స్ యొక్క యూజ్. అర్థమవుతుందా? ఎలాంటి సందర్భాల్లో మనము వాల్యూస్ తీసుకోవాలి, అది కూడా మళ్ళీ ఎప్పుడు రిఫరెన్స్ తీసుకొని రిఫరెన్స్ మనం ఫిక్స్డ్గా చేయాలి కూడా మీకు తెలిసి ఉండాలి. రైట్, మీరు ఫార్ములాస్ తెలియాలి, ఎందుకంటే మీరు ఇక్కడ చేసినట్టు ప్రతిసారి ఇలానే ఉండదు. మీరు ఫార్ములాస్ని ఎక్సెల్ని ఎలా వాడాలో మీకు అర్థమైతే మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. ఇదే ఉంటుందంటే ఇది ప్రతిసారి ఇదే ఉండదు కదా. రైట్, నెక్స్ట్ అర్థమైందా? టోటల్ చేయాలంటే మనకి ఏ ఫార్ములా వాడాలి? ఈక్వల్స్ టు సమ్. నెక్స్ట్ ఏముంది? యావరేజ్. ఓకే, యావరేజ్ ఎలా చేస్తాం? జనరల్గా మనం రెగ్యులర్ టర్మ్స్లో యావరేజ్ ఎట్లా చేస్తామమ్మా? 10th ఎన్ని మార్క్స్ వస్తుంది? 9.7. ఓకే, సో 10th ఎన్ని మొత్తం సబ్జెక్ట్ 600 కదా. 600 9.7 అంటే 550 ఏమోనా? సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ చేయాలంటే ఎలా చేస్తారు? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరు ఇక్కడ స్టూడెంట్ 1 వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళ టోటల్గా స్టూడెంట్ సబ్జెక్ట్ 1లో 33, 53, 2లో 83, 69, 89, 99 ఉన్నాయి. యావరేజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయంటే మీరు ఎలా చెప్తారు? ఏం చేసి చెప్తారు? మాన్యువల్గా అయితే ఎట్లా చేస్తాం మనం? సో టోటల్ ఫస్ట్ అవన్నీ టోటల్ చేసి బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. అవునా? సేమ్ అలానే మనం అలా చేసినప్పుడు ఏ వాల్యూ వస్తుందో సేమ్ అదే వాల్యూ మనం యావరేజ్ అనే ఫార్ములా వాడితే వస్తుంది, ఈక్వల్స్ టు యావరేజ్. సో ఇప్పుడు యావరేజ్ అనే ఫార్ములా రాసాం కదా, ఏ వాల్యూస్ని బేస్ చేసుకొని యావరేజ్ కనుక్కోవాలనుకుంటున్నాం మనం? ఇక్కడ ఉన్న సెల్ అడ్రసెస్లో ఏ సెల్ అడ్రస్లో ఉన్న వాల్యూస్ని బేస్ చేసుకొని యావరేజ్ కనుక్కోవాలనుకుంటున్నాము? ఇవే కదా, D4:I4. మనం ఇందాక చూడండి, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. సమ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాం చూడండి, D4, E4, F4 ఇచ్చాం. మనకు 6 ఉన్నాయి కాబట్టి ఓకే. ఒక మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? అంటే మరి 365 కాలమ్స్ టైప్ చేస్తూ కూర్చోలేం కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనము స్టార్టింగ్ సెల్ అడ్రస్ ఏంటి? D4: ఏంటి లాస్ట్లో ఏముంది? I4. ఇలా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సెల్ అడ్రస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నెంబర్ లాస్ట్ నెంబర్. ఇప్పుడు డ్రాగ్ చేస్తే వస్తుంది. సేమ్ ఇప్పుడు యావరేజ్ చూస్తే మళ్ళీ ఈక్వల్స్ టు యావరేజ్. ఇప్పుడు మనం యావరేజ్ ఏ వాల్యూస్ని బేస్ చేసుకుని యావరేజ్ చేయాలనుకుంటున్నాం? D4 నుంచి I4 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో యావరేజ్ 71. ఇప్పుడు ఏం చేస్తాం? ఒక క్యాండిడేట్ కనుక్కున్నాం కాబట్టి ఇంకా పట్టుకొని మనం డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క స్టూడెంట్ది మనకి యావరేజ్ మార్క్స్ వచ్చేస్తాయి. క్లియర్ కదా. రైట్, నెక్స్ట్ పర్సంటేజ్ ఎలా చేస్తాం? యావరేజ్. ఇప్పుడు యావరేజ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ టోటల్ మార్క్స్ తీసుకున్నామా? టోటల్ మార్క్స్ తీసుకోలేదు. పర్సంటేజ్ చేసేటప్పుడు టోటల్ మార్క్స్ మ్యాండేటరీ. ఏం చేస్తాం? పర్సంటేజ్ మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని? 426. 426 బై టోటల్ సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని? 600. 426 బై 600 ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది. మీరు యావరేజ్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది, పర్సంటేజ్ చేసినా సేమ్ వాల్యూ. కాకపోతే పర్సంటేజ్ చేసేటప్పుడు టోటల్ మార్క్స్ కావాలి, యావరేజ్ చేసేటప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఈక్వల్స్ టు పర్సంటేజ్కి పర్టికులర్ ఏ ఫార్ములా లేదు, డైరెక్ట్ మనము మాన్యువల్ ఎట్లా చేస్తాం అలా చేయాలి. ఇప్పుడు టోటల్ సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అయితే టోటల్ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఎన్ని ఉన్నాయి కదా. సో ఇప్పుడు 426 ఎక్కడ ఉంది? ఏ సెల్లో ఉంది? J4 బై టోటల్ సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని? 600 ఇంటూకి మనం ఇక్కడ స్టార్ సింబల్ పెట్టాలి, స్టార్ 100. ఇదే కదా మన ఫార్ములా. ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ సేమ్ వాల్యూస్ వస్తాయి. యావరేజ్ పర్సంటేజ్
డ్రాగ్ చేయకుండా అక్కడికి వచ్చేసి బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ ఒకసారి డబుల్ క్లిక్ చేసినా కూడా వచ్చేస్తారు. సేమ్ ఉన్నాయి, యావరేజ్ పర్సంటేజ్ సేమ్. కాకపోతే పర్సంటేజ్ చేసేటప్పుడు మనకి ఏం అవసరం అవుతుంది, టోటల్ మార్క్స్ కావాలి. రైట్. నెక్స్ట్ రిజల్ట్. రిజల్ట్లో అంటే రిజల్ట్లో ఏమొస్తుంది, ఆన్సర్ ఏముంటుంది, పాస్ ఫెయిల్. అంతేనా? పాస్ ఆర్ ఫెయిల్ లోనే రిజల్ట్ అంటే పాస్ ఆర్ ఫెయిల్ చెప్పడం. ఇప్పుడు చెప్పండి, స్టూడెంట్ 1 పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? పాస్ అయ్యాడా? ఎందుకు? సబ్జెక్ట్ 1 లో 35 మార్క్స్ బిలో ఉంది. అంటే అతను పాస్ అవ్వాలంటే కండిషన్ ఏంటమ్మా? 35 మార్క్స్ కంటే ఎబో రావడం వస్తేనే పాస్, అంతేనా? ఒకవేళ 35 కంటే తక్కువ వస్తే అంతేనా? రైట్. అంటే ఇక్కడ మనం ఏమంటున్నాము, ఇక్కడ స్టూడెంట్ యొక్క పాస్ ఆర్ ఫెయిల్ తెలియాలి అంటే మనము కొన్ని కండిషన్స్ పెడుతున్నాం. ఏ స్టూడెంట్ అయితే 35 కంటే ఎక్కువగా వస్తే అన్నాం. అంటే ఒక సబ్జెక్ట్లోనే 35 కంటే ఎక్కువ రావాలా, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో రావాలా? ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 35 కంటే ఎక్కువ వస్తేనే స్టూడెంట్ పాస్, అంతేనా? అదే గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి మనం కండిషన్స్ని వాడుతున్నాం కాబట్టి కండిషన్స్ని అప్లై చేయాలి అంటే మనము ఇఫ్ అనే ఫార్ములా వాడాలి. ఎక్సెల్లో ఏంటి ఇఫ్ అనే ఫార్ములా, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, కండిషన్స్ అప్లై చేయాలి అంటే ఇఫ్ అనే ఫార్ములా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ అనే ఫార్ములా ఇక్కడ ఈక్వల్స్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏం కనబడుతుంది, లాజికల్ టెస్ట్ కనబడుతుంది అందరికి. లాజికల్ టెస్ట్ అని ఉంది, కొంచెం జూమ్ చేద్దాం. ఒక్క సెకండ్, 1 సెకండ్. ఇది మొత్తం మనం కొంచెం సైజ్ తక్కువ చేసుకుంటే బెటర్. రైట్. రైట్. ఈక్వల్స్ టు ఇఫ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ ఏమంటుంది, లాజికల్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన కండిషన్ ఏంటి చెప్పండి, 35 కంటే ఎక్కువ దేంట్లో ఉండాలి? 35 కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ 1 ప్రతి సబ్జెక్ట్లోనా కదా? ఫస్ట్ ఒకటి చూద్దాం, ఒక సబ్జెక్ట్ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడో చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ 1 ఎక్కడుంది? సబ్జెక్ట్ 1 మార్క్స్ ఎక్కడ ఉన్నాయి? D4. రైట్. D4లో ఎంత ఉంటే మనం పాస్ అంటున్నాం? 35 35 కంటే ఎక్కువనా? 35 ఈక్వల్స్ 35 ఆర్ గ్రేటర్ దెన్ కూడా ఉండాలి. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 35, అంతేనా? ఇప్పుడు నేను రాసింది కరెక్టేనా? D4లో 35 కంటే ఎక్కువగా ఉండొచ్చు, లేదా 35కి ఈక్వల్గా ఉండొచ్చు. కామా పెట్టండి ఇక్కడ. ఇక్కడ ఏమనొచ్చు చూడండి, పక్కన మళ్ళీ కామా పెట్టిన తర్వాత వాల్యూ ఇఫ్ ట్రూ. అంటే మీరు ఏ లాజికల్ టెస్ట్ అయితే ఇచ్చారో ఆ లాజికల్ టెస్ట్ ఒకవేళ కరెక్ట్ అయితే మనకి ఏమైనా ప్రింట్ అవ్వాలి ఇక్కడ? 35 కంటే ఎక్కువ ఉంటే మనం ఏమంటున్నాం అతన్ని, అంతేనా? సో ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేయాలి. ఎప్పుడైనా టెక్స్ట్ వాల్యూస్ రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి పాస్ అని రాయండి. ఓకే, మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేయాలి టెక్స్ట్ వాల్యూస్ రాసేటప్పుడు. ఓకే, రైట్. ఒక్కవేళ మళ్ళీ పక్కన కామా పెట్టిన తర్వాత చూడండి మళ్ళీ ఏమంటుంది, వాల్యూ ఇఫ్ ఫాల్స్. అంటే మీరు ఏ లాజికల్ టెస్ట్ అయితే ఇచ్చారో అది ఒకవేళ తప్పై ఉంటే, 35 కంటే ఎక్కువ లేకపోయి ఉంటే ఫెయిలే కదా. కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేసి ఫెయిల్, ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ ఇన్వర్టెడ్ కామర్స్ ఓపెన్ చేయకపోయినా, తప్పు చేసినా, కామా ముందు పెట్టాల్సిన బ్యాక్ సైడ్ పెట్టినా ఆన్సర్ రాదు. ఓకే, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే చూద్దాం 35 కంటే ఎక్కువ వచ్చింది అతనికి, రాలేదు కాబట్టి ఫెయిల్ అని వచ్చింది. అయితే మార్క్స్ మార్చి చూద్దాం, 35 ఆన్సర్ మారిందా? పాస్. అర్థమవుతుంది కదా? సో మళ్ళీ 34 1 మార్క్ తక్కువ వచ్చినా కూడా ఫెయిల్. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ కంప్లీట్గా ఫెయిల్ అవ్వాలి, ఒక సబ్జెక్ట్లోనే మనం చూసాం. కానీ మనకు ఇలా ఒక సబ్జెక్ట్ కాదు, ఇక్కడ ఉన్న ప్రతి సబ్జెక్ట్లో 35 కంటే ఎక్కువ రావాలి. ఓకే, ఒక సబ్జెక్టా, దానితో పాటు ఉన్న ప్రతి సబ్జెక్టా, ఒకటి దానితో పాటు ఉన్న ప్రతిదీ, అవునా? అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి కంటే ఎక్కువగా ఉంటే మనం ఏమంటామమ్మా, అండ్ అంటాం, అవునా? కాబట్టి ఇక్కడ మనము దీంట్లోనే ఇఫ్ ఫామ్లలోనే అండ్ కూడా కలపాలి. ఎలా కలుపుతాం? ఫస్ట్ అండ్ ఫామ్లో ఏం చేస్తో చూద్దాం. ఇక్కడ చూడండి, అండ్ అనే ఫామ్లో వాడుతున్నాను. అండ్ యొక్క ఉద్దేశం, మీనింగ్ ఏంటి? అండ్ అంటే ఏంటి మీనింగ్? ఇంకా అని, కలిసి అని కూడా, ఒకటి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ వాడతాం, అవునా? సో ఇప్పుడు చూడండి, మనం ఇఫ్ అనే ఫామ్లా ఒకటే దానిపైన మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వడానికి వాడతాం, కానీ డిఫరెంట్ సెల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అండ్ కూడా వాడాలి. సో అర్థమవుతుందా?
రైట్, చూడండి ఇక్కడ ఈక్వల్స్ టు అండ్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ మనకి ఇందాక ఏమనుకున్నాం, D4 గ్రేటర్ దెన్ 35 కామా E4 గ్రేటర్ దెన్ 70 క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, D4లో 35 కంటే ఎక్కువ ఉందా? E4లో 35 70 కంటే ఎక్కువ ఉందా? రెండు తప్పే, అవునా? సో ఇక్కడ చూడండి, మనకు ఆన్సర్ ఏమని వచ్చింది, ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది ఇది, తర్వాత మనం మార్చుకోవచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు 40. ఇప్పుడు దీంట్లో ఏది కరెక్ట్? D4లో 40 కంటే ఎక్కువ ఉందా? E4లో ఉందా 40 కంటే ఎక్కువగా? అదే D4లో లేదు. అంటే ఇందులో ఒకటి కరెక్ట్ ఉందా, రెండు కరెక్ట్ ఉందా మనం రాసిన దాంట్లో? కాబట్టి ఆన్సర్ మళ్ళీ ఫాల్స్ అని వచ్చింది. ఒకటి కరెక్ట్ ఆల్రెడీ అయినా కూడా ఫాల్స్ వచ్చింది. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి 35 కాస్త మనం ఇక్కడ ఏమంటున్నాడు, మనం దీన్ని 40 చేసేద్దాం. 40 చేసిన తర్వాత ఆన్సర్ ఏమొచ్చి చూడండి. అంటే ఇప్పుడు అండ్ ఏం చేస్తుంది, మీరు ఏదైతే టెస్ట్ లాజికల్ టెక్స్ట్ రాస్తున్నారో అది ప్రతిదీ కరెక్ట్ అయితే మనకి ఏమని ప్రింట్ చేస్తుంది, ట్రూ. అంటే ప్రతిదీ మనకి ఇచ్చిన ప్రతిదాన్ని కరెక్ట్గా ఉందో లేదో చూడాలంటే మనం ఏ ఫామ్లో వాడాలి, అండ్ అనే ఫామ్లో వాడాలి. కానీ నాకు ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా ఏమని ఆన్సర్ రావాలి, పాస్ ఆర్ ఫెయిల్ రావాలి. సేమ్ అలానే ఇప్పుడు ఇదే ఫామ్లను మనం ఇక్కడ యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడనే కదా మనం అన్ని రాసాము, D4 E4 అన్ని రాసాం కదా. సో ఈజీగా అర్థం అవడం కోసం మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్ చూడండి ఒకసారి, ప్రతి సబ్జెక్ట్లో మనకి 35 కంటే ఎక్కువ రావాలి కదా. అండ్ ఓపెన్ బ్రాకెట్ D4 గ్రేటర్ దెన్ 35 కామా E4 గ్రేటర్ దెన్ 30. ఇక్కడ మళ్ళీ మనం ప్రతిదీ సెలెక్ట్ చేసుకోకుండా కొలను పెట్టి చేస్తామంటే కుదరదు, కండిషన్స్ ఇండివిజువల్ గానే రాయాలి. ఓకే, నెక్స్ట్ F4 వెరీ గుడ్, F4 గ్రేటర్ దెన్ 35, మళ్ళీ దాని తర్వాత G4 గ్రేటర్ దెన్ 35 కామా H4 గ్రేటర్ దెన్ 35, దాని తర్వాత I4 గ్రేటర్ దెన్ 35 క్లోజ్ బ్రాకెట్. ఓకే, ఎంటర్. ఇక్కడ ట్రూ అని వచ్చింది, ఎందుకు? ప్రతి దాంట్లో మనం 35 కంటే ఎక్కువ ఉంది కాబట్టి. అంతేనా? అర్థమైంది హ్యాండ్ ఫామ్లో. ఇప్పుడు 35 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ట్రూ అని వచ్చింది. కానీ ట్రూ అని కాకుండా మనకి ఏం కావాలి, పాస్ ఆర్ ఫెయిల్ కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఓపెన్ చేస్తే ఇదైతే మనకు కావాల్సిందే కదా. మనకి ఏం కావాలి, D4 ప్లేస్లో ఇంకా చాలా రాయాలి కదా, ఇక్కడనే కదా చాలా రాయాల్సింది. మరి మనం ఇఫ్ అయినా వాడితే సరిపోదు కదా, మరి మనం ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మనకి ఏం రావాలి, అండ్ కావాలి. అంటే ఈ D4 ముందర అండ్ అని రాస్తే మీరు ఇంకెన్నైనా పెట్టచ్చు కదా. కాబట్టి అండ్ అని రాసేసి ఓపెన్ బ్రాకెట్. ఓకే, ఇందులో D4 కాకుండా D4 ఇక్కడ ఏమైతే రాశారో ఇవన్నీ తీసుకోవచ్చమ్మా. ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ కాపీ చేద్దాం. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో దీన్ని నేను కాపీ చేస్తున్నాను, Ctrl+C కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి ఈ ప్లేస్లో, దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా, Ctrl+V పేస్ట్. అర్థమైంది ఏం చేశాను? ఇందాక ఇఫ్ ఒకటే ఉంది, D4 ఒకటే ఉండే, ఇవి రాసాం. కానీ నేను ఇప్పుడు ఏం చేశాను, ఇవన్నీ ఉన్నాయి యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ ప్రతిదీ సిస్టమ్ చెక్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కామా మిస్ అయిందమ్మా, కామా ఎంటర్. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. సో ఇతను పాస్ అయ్యాడంటే చూడొచ్చు, ప్రతి సబ్జెక్ట్లో పాస్ అయ్యే మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రాగ్ చేసి చూద్దాం. ఇతను ఫెయిల్ అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, 30 తక్కువ వచ్చింది. ఇతను కూడా ఫెయిల్ అయ్యాడు, ఎందుకు, ఇక్కడ 33. అర్థమవుతుందా? అంటే మనకు ఇఫ్ అండ్ ఫార్ములా కాంబినేషన్లు ఎప్పుడు వాడాలి, మల్టిపుల్ కండిషన్స్ని డిఫరెంట్ సెల్స్లో మనం అప్లై చేయాలనుకున్నప్పుడు ఇఫ్తో పాటు అండ్ కూడా వాడాలి. అర్థమైందేమో, డౌట్ ఉంది. నెక్స్ట్ ర్యాంక్ ఇవ్వాలమ్మా, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, లేదంటే ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, లేదంటే గ్రేడ్స్ ఇవ్వాలనుకోండి. ఓకే, గ్రేడ్స్ ఇవ్వాలనుకోండి, ఎట్లా ఇస్తాం మనం? జనరల్గా చెప్పండి, గ్రేడ్స్ ఇవ్వాలంటే ఏం చేస్తాం, 500 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడ్ అని, ఓకే, 500 కంటే బిలో 450 వచ్చిన వాళ్ళకి బి గ్రేడ్ అని, సి గ్రేడ్ అని ఇస్తాం, అవునా? ఇప్పుడు చెప్పండి, దీంట్లో మనం ఎవరికి గ్రేడ్ 1 ఇవ్వచ్చు? స్టూడెంట్ 1కా? రైట్, ఒక్క 1 సెకండ్. ఎవరికి ఇవ్వాలో చూడండి ఒకసారి, మీరు చూస్తుండండి. ఇక్కడ మనకి తర్వాత మరి గ్రేడ్ బి ఎవరికి ఇవ్వచ్చు?
స్టూడెంట్ 2. ఎప్పుడు గ్రేడ్ 1 వరకు ఇవ్వచ్చు? స్టూడెంట్ 1కే ఇవ్వచ్చా? 1కా 7కా? సార్ ఎందుకు 1కి ఇవ్వాలి, ఎందుకు 7కి ఇవ్వాలి? సబ్జెక్ట్ 1లో ఫెయిల్ అయ్యాను సార్. 7ఆ? టోటల్ ఎక్కువ వచ్చినాయి కదా, ఎక్కువ వచ్చి ఇవ్వకూడదా? అంటే ఇప్పుడు నీ లెక్క ప్రకారం ఎవరమ్మా ఫస్ట్ రావాల్సింది, ఇతనా? అంతేనా? కరెక్టే. సో టోటల్ మార్క్స్ ఎక్కువ రావడం కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ పాస్ అయ్యేటా ఫెయిల్ అయ్యేటా చూడాలి. పాస్ అయిన వాళ్ళకి మాత్రమే గ్రేడ్ ఇస్తాం. మొత్తం 100కి 100 వచ్చిన ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అని అంటాం, ఇంకా గ్రేడ్ ఇవ్వలేం కదా. సో అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు మీరు? ఫస్ట్ ఏం చెక్ చేయాలి ఇక్కడ? పాస్ ఆఫ్ ఫెయిల్ చెక్ చేయాలి, ఆ తర్వాత ఏం చెక్ చేస్తాం? అంతేనా? మీరు చెప్పిందే రాస్తాను ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం? గ్రేడ్ ఇవ్వాలంటే మాకు ఏం చేయాలంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ కదా, కండిషన్స్ అప్లై చేయాలంటే ఇఫ్ అంటే మనకి ఏది ఉందో చెక్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, దేంట్లో క్యాండిడేట్ ఫెయిల్ అని ఉండకూడదు, ఎం ఎం అనే కాలంలో దీంట్లో ఫెయిల్ అని ఉంటే మనం ఏం చేస్తాం? ర్యాంక్ ఇవ్వం కదా. ర్యాంక్ ఇవ్వకుండా ఏమని చెప్తాం? ఫెయిల్ అనే చెప్తాం, అంతేనా? సో కాబట్టి సిస్టమ్ ఏం చెప్తున్నామంటే మనం M4 అనే సెల్లోకి వెళ్ళి చెక్ చేయాలి. M4 ఈక్వల్స్ టు ఫెయిల్, టెక్స్ట్ కాబట్టి ఫెయిల్, టెక్స్ట్ రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నాను చెప్పండి. ఎక్కడైతే M4 అయితే ఉందో అందులో వాల్యూ ఏమని ఉంటుందని చెప్తాను? ఈక్వల్స్ టు, ఈజ్ ఈక్వల్ టు, సమానంగా ఏముంటుందంట? ఫెయిల్ అని ఉంటుందని నేనే చెప్తున్నాను. ఇందాక >35 >60 పెట్టాం కదా, అలా కాకుండా ఏమన్నాను? M4లో ఖచ్చితంగా ఏమని ఉంటుంది? మరి ఫెయిల్ అని ఉన్నప్పుడు మనకు గ్రేడ్లో ఏమి ఇస్తామమ్మా? ఫెయిల్ అనే ఇస్తాం. కాబట్టి మళ్ళీ ఇన్వర్టెడ్ కామా ఫెయిల్. అర్థమైందా నేను చెప్పింది? ఎంటర్. సో ఇక్కడ చూస్తే ఏమని వచ్చింది మనకి? ఎంటర్. ఒకసారి డ్రాగ్ చేస్తాను, చెప్తాను, 1 సెకండ్. ఓకే, ఇక్కడ చూస్తే ఇతనికి పాస్ అని ఉంది కాబట్టి మనము ఇక్కడ ఏం చెప్పాం? క్వశ్చన్లో ఫెయిల్ అని ఉంటే ఫెయిల్ ఇవ్వమని చెప్పాను, పాస్ ఉంటే ఏం చేయాలో చెప్పలేదు మనం ఇంకా. కాబట్టి ఫెయిల్ ఉన్న వాళ్ళకైతే ఫెయిల్ అని ఇచ్చిందా సిస్టమ్? ఓకే, కరెక్ట్గా చేస్తాం. మరి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేద్దాం? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఏమంటున్నామంటే ఇంతకుముందు ఏం చేసాం మనము? గ్రేటర్ దెన్ లెస్ దెన్ చూసాం. అంటే ఏంటి? ఆ సెల్లో ఇంతకంటే ఎక్కువగా ఉండాలని చెప్తున్నాను. కానీ నేను ఇప్పుడు ఎక్కువ తక్కువ చెప్పట్లేదు. నేను ఏమంటున్నాను? నేను సెలెక్ట్ చేసుకున్న సెల్ ఏదైతే M4 ఉందో అందులో పాస్ ఎక్కువ తక్కువ కాదు, అందులో ఫెయిల్ అని ఉంది అని చెప్తున్నాను నేను. మరి ఉంటే ఏం చేయాలో కూడా చెప్పాలి కదా. ఉంటే ఏం చేయమని చెప్తున్నాను? అర్థం అవట్లేదా? M4 అనే సెల్ అడ్రస్లో ఒకవేళ ఫెయిల్ అని నేను ఏమన్నానంటే M4 ఈక్వల్స్ టు ఫెయిల్, అంటే M4 అనే సెల్లో ఫెయిల్ అనే వర్డ్ టైప్ అయి ఉంది అని చెప్తున్నాను. ఉంది కాబట్టి ఉందని నేనే చెప్తున్నాను. అలా ఉన్నప్పుడు నాకు ఏమని ప్రింట్ చేయమని చెప్తున్నాను? ఫెయిల్ అనే ప్రింట్ చేయమన్నాను, కాబట్టి అదే చేసింది. అర్థమైందా? ఇందులో పాస్ ఉంది కాబట్టి ఏం చేయాలో చెప్పలేదు కాబట్టి ఫాల్స్ అని ఇచ్చేసింది. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు నేను అక్కడ కాకుండా ఫెయిల్ అని కాకుండా ఇంకా వేరే ఏమైనా రాయండి. హలో అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్కడైతే M4 అనే సెల్లో ఫెయిల్ అని ఉంటే మనకి ఏమని ప్రింట్ వస్తుంది? చూడండి, హలో వచ్చిందా లేదా? డ్రాగ్ చేయండి, వచ్చిందా హలో? అంటే మనం ఏం చేస్తున్నాం? నేను ఏది చెప్తున్నా వర్క్ అయితే జరుగుతుంది కదా. కానీ ఇప్పుడు హలో కాకుండా మనం ఏం చేస్తాం? సో నాట్ ఎలిజిబుల్ పెడదాం, ఎందుకంటే వీళ్ళు గ్రేడ్కి ఎలిజిబుల్ లేరు. ఇప్పుడు మళ్ళీ ఏమని వస్తుంది చూస్తే ఫెయిల్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఓకే, ఫెయిల్ అయిన వాళ్ళు వదిలేద్దాం. మరి పాస్ అయిన వాళ్ళు అయితే వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వాలి కదా. రైట్, ఇక్కడ వరకు రాస్తాం. ఇప్పుడు మరి పాస్ అయిన వాళ్ళకి కామా పెడదాం, కామా పెట్టిన తర్వాత మళ్ళీ ఫార్ములా. పాస్ అయిన వాళ్ళని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ర్యాంక్ గ్రేడింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. దేన్ని బేస్ చేసుకుని గ్రేడింగ్ ఇవ్వాలనుకుంటున్నాం మనము? టోటల్ మార్క్స్ బేస్ చేసుకోండి. ఎక్కడ ఉన్నాయి టోటల్ మార్క్స్? J4. కాబట్టి మళ్ళీ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ J4, J4లో మీరు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలంటే మీ కండిషన్ ఏంటి? ఎంత ఉంటే ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు మీరు? అదే గ్రేడ్ ఏ ఇద్దాం అనుకుంటున్నారు. మనం ఇక్కడ టోటల్ మార్క్స్ బేస్ చేసుకున్నాం కాబట్టి మార్క్సే చెప్పాలి ఇంకా.
మనము 450 కంటే ఎబో ఉంటే మనము గ్రేడ్ 1 కానీ ఏ కానీ ఇవ్వాలనుకుంటే అప్పుడు ఏం చేస్తాం, J4 గ్రేటర్ దెన్ 450. J4లో 450 కంటే ఎక్కువగా ఉంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం అమ్మ, కామా ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ గ్రేడ్ 1 ఆర్ ఏ సంథింగ్ ఏదో ఒకటి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. కరెక్టే చెప్పాం కదా. ఒక ఫెయిల్ అయితే ఫెయిల్ అని ప్రింట్ చేసాం. పాస్ అన్న వాళ్ళని ఎక్కడికి వెళ్ళి చూడమంటున్నాము. ఒకవేళ ఇతను పాస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు సిస్టమ్ ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఈ సెకండ్ అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ప్రింట్ ఇచ్చేసారు. అర్థమవుతుందా? ఓకే. మరి ఒకవేళ ఇతను 450 కంటే ఏమో ఉంది అంటున్నారు, అందులో ఎంత ఉందో మనకు తెలియదు కదా. ఒకవేళ మరి 400 కంటే ఏమో ఉంటే ఏం చేయాలి, అది కూడా ఇక్కడనే ఎంటర్ చేయాలి. సో మళ్ళీ కామా దేంట్లో అది, ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ J4 గ్రేటర్ దెన్ 400 కామా ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసి టెక్స్ట్ వాల్యూ ఏమంటున్నాము, గ్రేడ్ 2 ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. ఓకే. మరి ఒకవేళ 300 ఉంటాయి, సో అప్పుడు ఏం చేస్తామంటే ప్రతిది ఇవ్వకుండా ఇన్వర్టెడ్ కామాస్ పెట్టేసి ఇంకా గ్రేడ్ 3 అని ఇవ్వండి. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ సిస్టమ్కి ఏం చెప్పాను అంటే, ఇక్కడ పోయింది క్లోజ్, ఎన్ని ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి అన్ని క్లోజ్ చేయండి. ఇక్కడ పైన చూడండి 1 2 3 ఓపెన్ ఉన్నాయి, 3 క్లోజ్ చేయండి. ఇక్కడికి వచ్చేసి 1 2 3. అక్కడ ఏదో తప్పు చేసామమ్మా, మనకి ఏం తప్పు చేసాము, ఎర్రర్ వస్తుంది ఇప్పుడు. ఎంటర్. ఓకే వచ్చేసిందా, డ్రాగ్ చేస్తాం, ఒక్కసారి డ్రాగ్ చేస్తే ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి ఆన్సర్ ఏమైనా వచ్చింది, నాట్ ఎలిజిబుల్. పాస్ అయిన వాళ్ళకి గ్రేడ్ 2 వచ్చింది. ఇక్కడ చూడండి రిమైనింగ్, ఇక్కడ చూడండి గ్రేడ్ 3 కూడా వచ్చింది కదా. క్వశ్చన్ ఒక్కసారి ఫార్ములాని అర్థం చేసుకుందాం. ఇప్పుడు పైన స్క్రీన్ కనబడుతుందా మీకు, ఇది ఫార్ములా కనబడుతుంది అందరూ, కనబడట్లేదా? దాన్ని జూమ్ అవుతుందామా, అది జూమ్ అవ్వట్లేదు. మనం ఏం చేద్దామంటే ఇదే క్లిక్ చేద్దాం. ఇది కనబడుతుందా పోనీ, అందరు కనబడుతుందా? ఇంకొంచెం జూమ్ చేయనా. రైట్. ఒక్కసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చెప్తున్నామంటే ఎక్సెల్కి M4 సెల్కి M4 అనే సెల్లో ఫెయిల్ అని ఉంటుందని చెప్తున్నాం. ఉంటే మరి ఏం చేయాలి అని చెప్పాను, నాట్ ఎలిజిబుల్ తీసుకోమని చెప్పాను. ఓకే. ఒకవేళ లేకపోయి ఉంటే, ఫెయిల్ అని లేకపోతే ఏం చేయాలి కదా, అప్పుడు ఏం చేయమని చెప్తున్నానంటే, ఒకవేళ ఫెయిల్ అని లేకపోతే J4 అనే సెల్కి వెళ్ళి చెక్ చేయండి. J4 అనే సెల్లో 450 వాల్యూ 450 కంటే ఎక్కువగా ఉంటే గ్రేడ్ 1 అని, అదే సెల్లో 400 కంటే ఎక్కువ ఉంటే గ్రేడ్ 2 అని, ఇంకా 400 కంటే ఎక్కువ కాకుండా ఏ వాల్యూ ఉన్నా గ్రేడ్ 3 ఇవ్వమని చెప్పాను. ఆటోమేటిక్గా గ్రేడింగ్ అని వచ్చేసింది. ఓకే. ఇలా మనము ఒక స్టూడెంట్ రిపోర్ట్ అనేది రెడీ చేయడానికి ఈ ఫార్ములాస్ వాడతాం. అర్థమైంది కదా. చేయాలి ప్రతి ఒక్కరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపు క్లాస్లో ఇంకొన్ని ఫార్ములాస్ చెప్తాం. ఓకే.